గౌరవనీయులు పెద్దలు ట్రస్టీ చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా ట్రస్ట్లో ఉన్నటువంటి పెద్దలందరూ, అదేవిధంగా పత్రిజీ గారి వారసులైనటువంటి రథసారథి నడిపిస్తున్నటువంటి వారి కుమార్తెలు ఇద్దరికీ, అదేవిధంగా ఎక్కడి నుంచో కష్టపడి బస్సులలో ప్రయాణం చేసి ధ్యాన మహాయాగానికి విచ్చేసినటువంటి మా అమ్మలకి, అక్కలకి, అందరికీ, పెద్దలందరికీ హృదయపూర్వక నమస్సుమాంజలు తెలియజేస్తూ, ఈ గ్రామం అన్మాస్పల్లి గ్రామం. ఈ గ్రామంలో ఇద్దరు స్వాములు పత్రిజీ గారి మోడల్గా ఈ అన్మాస్పల్లి గ్రామం నుంచి ఇద్దరు స్వాములు కూడా ఎన్నో యాగాలు చేసి లక్షలాది మందికి ఉపన్యాసాలు ఇచ్చి వాళ్ళు ఈరోజు వెళ్ళిపోవడం జరిగింది. కనుక వారి తర్వాత మా పత్రిజీ గారు ఈ అన్మాస్పల్లి అంటే ఎక్కడో తెలియనటువంటి ఈ జిబిరాల గుట్టలలో వారు వచ్చి ఈ ప్లేస్ ఇక్కడైతే డిసైడ్ బాగుంటుందని చెప్పేసి మా పెద్దలు భాస్కర్ రెడ్డి గారికి చెప్పగానే వారు ఈ దాన్ని శ్రీకారం చుట్టి ఇంత పెద్ద దానికి చైర్మన్గా అయ్యి, వారి నాన్న కూడా ఏదైనా సంకల్పం చేస్తే రఘునందన్ రెడ్డి గారు వారి యొక్క నాన్న, వారు నేను చిన్న పిల్లగా ఉన్నప్పుడు 5-6 సంవత్సరాలు ఉన్నప్పుడు వారు కూడా ఊర్లలో ఉన్నటువంటి గుడులను సంకల్పంతో మంచి హృదయంతో పనిచేసినటువంటి వ్యక్తి. ఆ అన్మాస్పల్లిలో ఆ గుడులు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. దాని తర్వాత వారసత్వంగా ఇప్పుడు మనం పత్రిజీ గారు పోయిన తర్వాత వాళ్ళ యొక్క ఆశయాలు మనం ఏ విధంగా అయితే నిర్వహిస్తున్నామో అదేవిధంగా వారి నాన్నగారి కోరిక భాస్కర్ రెడ్డి గారి ద్వారా వారు నిర్వహించడం, వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ ఉన్న సర్పంచ్గా, గ్రామ సర్పంచ్గా. ఎందుకంటే ప్రతి నిమిషం నిద్ర లేకుండా చిన్న కాడ నుంచి హై లెవెల్ దాకా ఫోన్లు చేసి ఎంతమంది ఫోన్లు చేసుకుంటా విసిగించుకోకుండా, ఎంతమంది చెప్పినా ఇబ్బంది పడకుండా ట్రస్ట్ మెంబర్లందరూ మమేకమై మాలాంటి వ్యక్తులతో, మాకన్నా కిందటువంటి వ్యక్తులతో ఫోన్లు మాట్లాడి అందరికి సరిదిద్ది ఇంత పెద్ద ప్రాంగణాన్ని తిప్పలబడి కష్టపడినందుకు వారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ, రోడ్డుకు చాలా ఇబ్బంది కలగడం జరిగింది. ఏదేమైనా సరే ఆ రోజు జైపాల్ యాదవ్ గారు మాట ఇచ్చారు. జైపాల్ యాదవ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వారి దగ్గరికి కష్టపడి ఎంతో తిప్పలబడి ట్రస్టీ సహకారంతో డబల్ రోడ్డును కూడా వేయించడం జరిగింది. సింగిల్ రోడ్డు శాంక్షన్ అయితే 12 ఫీట్ల రోడ్డు శాంక్షన్ అయితే ఇవాళ 30 ఫీట్ల రోడ్డు ఈ పిరమిడ్ ప్రాంగణానికి రావడం జరిగింది. సార్, ఈ గ్రామం ఎప్పుడు ఎల్లవేళలా మీకు రుణపడి ఉంటామని చెప్తూ, మీరు చెప్పినటువంటి మాటను తప్పకుండా ఎన్ని కష్టాలు వచ్చినా మేము భరించి మీ కోరికలను నెరవేర్చి ఈ పిరమిడ్కి ఎల్లవేళలా సహకరిస్తామని చెప్పేసి, మీరందరూ మా చుట్టాలు, మిమ్మల్ని బ్రహ్మాండంగా చూసుకునే బాధ్యత మాది. 11 రోజులు ఇక్కడుండి వెళ్ళిపోయేదాకా ఖచ్చితంగా కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పేసి ఈ సభాముఖంగా మీ అందరికీ మరొకసారి చేతులు ఎత్తి నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.